హలో! హాయ్! అందరూ ఎలా ఉన్నారు? మేము వాల్బర్గ్ అనే ఒక ఈవెంట్‌కెళ్తున్నాము. దాన్నే బోన్‌ఫైర్ అంటారనమాట. సో, మేము వెళ్తున్నాం అని చెప్పి వీడియో మేము ఇంటి దగ్గర బయలుదేరుతున్నాం అనమాట. సో, మీకొకసారి హాయ్ చెప్పి బయలుదేరదాం అని చెప్పి వీడియో స్టార్ట్ చేసాము. అంతలో మా వాడు అల్లరి చేస్తున్నాడు. సో, అది అంతా అలాగే పెట్టలేకపోతూ ఇలా ఒక వీడియో తీసాము. సో, మేము బయటికెళ్తున్నాం కదా! అది ఎక్కడికెళ్తున్నాం ఏంటి అనేది కూడా చెప్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. మేమిప్పుడు మా ఇంటి దగ్గరలోనే జరుగుతుందనమాట వాల్బర్గ్ అనేది. సో వాల్బర్గ్ అంటే ఏంటి అంటే ఫస్ట్ నేను అనుకున్నాను చలికాలం పోయి ఎండాకాలం వస్తుందన్న సింబాలిక్గా వాళ్ళు అలా మంట వేస్తున్నారు అని. కాదు, అది స్పిరిట్స్ కోసం వేస్తారంట. స్పిరిట్స్ అంటే దెయ్యాలు, ఆత్మలు అవి ఉంటాయి కదా, అవిటి కోసం వేస్తారని తర్వాత తెలిసిందనమాట. కానీ నేను అనుకునింది ఏంటంటే వీళ్ళకి ఇంకా చలిపోయి పంటలు వేసుకుంటూ సో దానికి సింబాలిక్గా వేస్తున్నారని అనుకున్నాను. కానీ అది కాదనమాట. అంటే దెయ్యాలు అవిటి కోసం వేస్తున్నారు అన్నట్టు నేను చదివాను. అది కరెక్టో కాదో నాకు తెలీదు. నేను చదివినంత వరకు అయితే నాకు అదే అర్థమైంది. తర్వాత మా ఇంటికి దగ్గరలోనే ఇది. సో మేమైతే నడిచి కూడా వెళ్ళొచ్చు, కానీ బస్సు ఎక్కామన్నమాట. బస్సు ఎక్కడంతో కొంచెం దూరం అయితే అయ్యింది. బస్సు ఎక్కడం వల్ల ఇంటి దగ్గర నుంచి మోస్ట్లీ ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. మేమేమో బస్సు ఎక్కడం వల్ల ఆ 1 కిలోమీటర్ నడవాల్సి వచ్చింది. సో ఈ ప్లేస్కి నేను ఎప్పుడూ రాలేదు. అంటే ఇదంతా ఏంటంటే ఈ ఏరియా రూట్ మ్యాప్ అనమాట. సో అది చూస్తున్నాము. ఆ రూట్ మ్యాప్లో మేము వెళ్ళాల్సిన ప్లేస్ ఎక్కడుంది అని. ఇక్కడ ఒక గేట్ ఉంది చూసారా, ఆ గేట్ ఏంటంటే ఆ గేటు ఉండేంత వరకే కార్స్ వెళ్తాయి అన్నమాట. తర్వాత కార్స్ వెళ్ళవు. సో అందువల్ల అలాంటి గేట్లు పెడతా అంటారు. ఇక ఈ దారిలో వెళ్తున్నంతసేపు చాలా బాగుంది, క్లీన్గా హౌసెస్ కానీ అంతా బాగుంది. మేము ఉండేది అపార్ట్మెంట్ కదా, సో మాది ఇంత ఉండదన్నమాట. మా అపార్ట్మెంట్స్ కాబట్టి కొంచెం మెయింటెనెన్స్ అది కొంచెం కష్టంగా ఉంటుంది. ఇవి అంతా ఇండివిజువల్ హౌసెస్. చాలా బాగుంది, వెదరు బాగుంది, ప్లస్ ఈ హౌసెస్ కానీ అన్నీ బాగుంది. కొంచెం సేపు ఏంటంటే ఏదో విలేజ్లోకి వెళ్తున్నాం అన్న ఫీలింగ్ వచ్చింది. ఇల్లులు అంతా చాలా బాగుందన్నమాట. ఇక్కడ మెయింటెనెన్స్ కూడా మా కమ్యూనిటీలో ఉన్న అపార్ట్మెంట్స్ క్లీనింగ్నెస్ కన్నా ఇక్కడ చాలా బాగుంది. సో ఇంకా దగ్గరకు వచ్చేసాం అనమాట. ముందు మా పిల్లలు మా ఆయన వెళ్తున్నారు. సో వాళ్ళిద్దరూ చెప్తున్నారు ఇట్లా వెళ్ళి అట్లా వెళ్ళాలి అని చెప్పి. సో ఇంకా మనమైతే దగ్గరకు వచ్చేసాము. సో మేము వెళ్తూ ఉంటే మాకు ఒక ముగ్గురు టీనేజర్స్ కనిపించి సో మేము కూడా వెళ్ళాలి, మాకు దారి తెలీదు అని అంటే మేము కూడా ఫస్ట్ టైమే వెళ్తున్నాము అని చెప్పాము. సో వాళ్ళు మా ముందర వెళ్తున్నారు, మేము వాళ్ళ వెనకాల వెళ్తున్నాము, చెప్తూ ఉన్నాం అనమాట. సో ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలి అంటే వాళ్ళు కూడా రూట్ మ్యాప్ పెట్టుకొని మేము కూడా వస్తున్నాము అని చెప్పి మాకు చెప్పారు. వాళ్ళు స్వీడన్ వాళ్ళే అనమాట, మన తెలుగు వాళ్ళు కాదు. సో ఇంకా మేము వస్తుంటే వాళ్ళు కూడా మాతో పాటు వచ్చారనమాట. ఈ చెట్టు అయితే నాకు చాలా బాగా నచ్చింది. మేము ఇక్కడ చెర్రీ బ్లూమ్స్ చూసాం కదా, ముందు వీడియోలో చూసే ఉంటారు. సో ఆ చెర్రీ బ్లూమ్స్ లాగే ఉంది, కానీ ఇదేదో డిఫరెంట్గా ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ చాలా బాగుంది, అందుకే వీడియో తీశాను. ఇప్పుడు చాలా వరకు చెట్లు ఇలా ఫ్లవర్స్ వచ్చేస్తాయి అన్నమాట. ప్రతి చెట్టు ఫ్లవర్స్ వస్తుంది. సో అందువల్ల ఇంకా మనం గ్రీనరీగా ఉన్న వీడియోస్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంటాయి ఇక్కడ. అన్ని చెట్లు చాలా వరకు ఉంటాయి. మొత్తానికి మేము వెళ్ళాల్సిన ప్లేస్కి వచ్చేసాము. అసలు జనం ఎలా ఉన్నారంటే మన ఊర్లో జాతరలకి వాటికి ఉంటారు కదా, అలా ఉన్నారు. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇంతమంది జనాల్ని. స్వీడన్కి వచ్చిన 2 ఇయర్స్ తర్వాత చాలామంది జనాలు ఉన్నారు. అసలు ఎంతోమంది ఉన్నారంటే ఫ్యామిలీస్, పిల్లలు, ముసలోళ్ళు అందరూ ఉన్నారు. చలి మాత్రం చాలా ఎక్కువగా ఉంది. సో ఆ చలికి ఆ మంట, వేడి అసలు చాలా బాగుంది అక్కడ. మా ఏరియాలో వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. మాకు ఇది ఫస్ట్ టైము. యాక్చువల్గా ఈవెంట్ స్టార్ట్ అయింది 6 o'clock స్టార్ట్ అయింది అనమాట. మేమైతే ఫస్ట్ టైం కదా, సో అందుకని ఇంకా కొంచెం మెల్లగా వెళ్దాంలే అది స్టార్ట్ అయిన తర్వాత అనుకున్నాము. కానీ అక్కడికి వచ్చాక తెలిసింది, చాలామంది మా ఫ్రెండ్స్ చెప్పారు. సో మీరేంటంటే 6కో 7కో వచ్చారనుకోండి, ఇక్కడ పిల్లలకి గేమ్స్ అన్నీ ఉంటాయి, బాగుంటుంది.
పాప్కార్న్స్ అని అవన్నీ ఫుడ్స్ కూడా అమ్ముతూ ఉంటారు, వీళ్ళ ఫుడ్స్ అని చెప్పారు. తర్వాత అనిపించింది, అరే మనం కూడా కొంచెం ముందు వచ్చింటే బాగుండు అని. తర్వాత ఏంటంటే కొంచెం జూమింగ్ చేస్తాను, నా ఫోన్లో ఎంత జూమ్ అయితే అంతే చేస్తున్నాను. అటువైపు ఏంటంటే ఇక్కడ ఎన్సిసి స్కౌట్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరూ సాంగ్స్ పాడుతూనే ఉన్నారనమాట. ఈ ఫైర్ స్టార్ట్ అయినప్పటి నుంచి కంటిన్యూగా వాళ్ళు పాటలు పాడుతూనే ఉన్నారు. సో ఇక్కడ స్పీకర్స్ పెట్టారు, 2 or 3 పెట్టారు సైడ్స్. అలా అక్కడి నుంచి వాళ్ళ పాటలన్నీ వినిపిస్తున్నాయి. మేము ఫస్ట్ ఎక్కడి నుంచి పాడుతున్నారు వీళ్ళు అని అనుకున్నాము. తర్వాత తెలిసిందనమాట, ఇక్కడ ఈ అసోసియేషన్ మా కమ్యూన్లో ఉంటారు కదా స్కూల్స్లో కొంతమంది ఎన్సిసి వాళ్ళు, ఆ పిల్లలందరూ కలిసి పాట పాడుతూ ఉంటారనమాట. చాలాసేపు పాడారు. అక్కడ వైట్ క్యాప్స్ వేసుకొని ఉన్నారు కదా, వాళ్ళే అనమాట పిల్లలు పాడుతున్నారు అక్కడి నుంచి. చాలా బాగా పాడుతున్నారు. అసలు చాలామంది వచ్చారు. మేమైతే ఆశ్చర్యపోయాము. మేము స్వీడన్కి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ఈవెంట్ అయిపోయింది, అందరం ఇంటికి తిరిగి బయలుదేరామన్నమాట.